సోషల్ మీడియా బూన్ ఆర్కర్స్మా ఎవరికి భరత్కి నువ్వు ఫోన్ ఆడ కూర్చొని ఆడుతా ఉంటే ఎన్నిసార్లు అర్చలేదు నీకు బూనా కర్సా బూనేనా వరమా శాపమా సోషల్ మీడియా శాపం అనేవాళ్ళు ఎవరు వరం అనేవాళ్ళు ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మామూలుగా పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటే సోషల్ మీడియా వరమే అవునా కాదా మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో దానికోసం సోషల్ మీడియా ఉపయోగించాలి మీరేం చేస్తారు ఇంటికి వెళ్ళి మేము చదువుకోవాలి అని అబద్ధం చెప్పి పేరెంట్స్ తో మొత్తం ఏం చేస్తారు ఫ్రీ ఫైర్ పబ్జి ఆటలాడతారు అది మీకు వరం మాకు శాపం మాకు అంటే తల్లిదండ్రులకి టీచర్స్ కి అవునా కాదా నిజమే కదా మీరు నేర్చుకోవాలనుకుంటే అంటే గొప్ప గొప్ప వాళ్ళంతా ఎక్కడి నుంచో పుట్టిరారు నాన్న మీరంతా గొప్ప వాళ్ళే మీకేమి మనం తక్కువ అని ఎవరిని అంచనా వేయలేం అవునా కాదా మీరు అనుకుంటారు ఏమని మాకు చదువు రాదు మేమేం చేయలేము మాకు హ్యాండ్ రైటింగ్ రాదు మేము ఇంతే అని అనుకుంటాం ఇప్పుడు కోతి పైకి చెట్టు మీదకి అక్కడికి కిందికి ఎగరగలుగుతుంది అది దాని యొక్క ఎబిలిటీ అవునా కాదా మనం ఎగరగలుగుతామా ఎగరలేం అంటే కొంతమంది ఫాస్ట్ గా చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు చీమ తెలుసు కదా మీకు ఆ చీమ చిన్న చిన్నగా పోయి దానికి కావలసినటువంటి ఆహారాన్ని అంతా సంపాదించుకుంటుంది ఒకవేళ వర్షాకాలం వచ్చినా ఉంటుందని పొదుపు కూడా చేసుకుంటుంది మరి చీమలాగా అయినా మనం నేర్చుకోలేమా మనకు చదువు రాదు అనే మాట పక్కన పెట్టేయాలి అవునా కాదా అందరూ ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకుంటే ఎక్కడో లేదు నాన్న ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 అవునా కాదా ఆ 26 ఆల్ఫాబెట్స్ నేర్చుకొని పదాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ చదివేయచ్చు అది మీరు కష్టంగా భావిస్తున్నారు అంటే ఇంకా మీ ఏ విధంగా ఆలోచన చేస్తారో మీ మైండ్ తెలియాలి తెలుగు అక్షరాలు ఎన్నిమా మరి 56 అక్షరాలు నేర్చుకుంటే మొత్తం పదాలు చదువుకుంటూ పోతే పెద్ద పెద్ద గ్రంథాలే చదివేయచ్చు ఇంకా చదువు రాంది ఎవరికి చెప్పండి మాకు చదువు రాదు మేము చదవలేము చదవమంతే చదువు రాదు అనే మాట అనకూడదు అందరికీ చదవచ్చు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుని మీరు అక్కడే ఉండిపోతున్నారు ఎప్పుడైతే మేము కూడా చదవగలము అని అనుకుంటారో ఇప్పుడు చదువుకొని రారు మేడం పనిష్మెంట్ ఇచ్చిన వెంటనే ఎట్లా నేర్చుకోగలుగుతారు చెప్పండి అవునా కాదా కాబట్టి మీరు విద్యార్థులమా రేపు కాబోయే పౌరులు ఇప్పటి నుంచి ఒక డిసిప్లిన్ తో చదువుకుంటూ వెళ్తే మంచి పౌరులుగా ఎదుగుతారు ఇదే నేను మీకు ఇచ్చే మెసేజ్ థ్యాంక్ యూ నాన్న